అరుణ్ చైతన్య గొప్ప శిల్పకారుడు. మొదట్నుంచి మైనంతో గాని, బొమ్మలు తయారు చేయడానికి పనికొచ్చే ఏ ఇతర మెటీరియల్‌తో కానీ, ఏదీ దొరకకపోతే ఆఖరికి మట్టితో గాని అపురూపమైన బొమ్మలు తయారు చేసేవాడు. పద్మమాలిని పరిచయం కాకముందు ఎప్పుడో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు తయారు చేసేవాడు. ఆమె సాహచర్యం లభించాక కొత్త ఉత్తేజం వచ్చినట్లు ఆమె రూపాన్ని రకరకాల విన్యాసాలతో తయారు చేసేవాడు. ముఖ్యంగా ఆమె కళ్ళు. వాటి వంక చూస్తుంటే అతనికి ఎక్కడికో కొత్త లోకాల్లోకి అడుగు పెడుతున్నట్లు, వెన్నెల విహారం చేస్తున్నట్లు అనుభూతులు కలిగేవి. ఆ తన్మయత అనిర్వచనీయమైంది. ఒకసారి నగరంలో ఎగ్జిబిషన్ జరుగుతోంది. పద్మమాలిని వద్దంటున్నా వినకుండా ఓ స్టాల్ తీసుకుని వివిధ విన్యాసాలతో తను తయారు చేసిన ఆమె బొమ్మలు ప్రదర్శించాడు. ప్రజలు వాటిని చాలా మెచ్చుకున్నారు. ఆ స్టాల్‌కి మంచి పేరొచ్చింది. ఒకరోజు ఆ స్టాల్‌కు 5, 6 యువకులొచ్చారు. కొంచెమో గొప్పో చదువుకున్న వారిలా కనిపించిన రౌడీ మూకలా ఉన్నారు. పైపెచ్చు బాగా తాగున్నారు. అబ్బా! ఈ బొమ్మలు ఎంత బావున్నాయో! అచ్చం మనుషులు నిలబడినట్లే ఉన్నాయి అన్నాడొకడు. బొమ్మలు బావుండడమే కాకుండా వాటి రూపం కూడా బావుంది. అంతేకాదు చాలా సెక్సీగా ఉన్నాయి. ఆ కళ్ళు చూడు, ఆ బుగ్గలు చూడు, మెడ చూడు. అలా చూస్తుంటే తాకాలనిపించడం లేదు. అరుణ్ చైతన్య పక్కనే నిలబడున్నాడు. ఆవేశంతో అతనిలోని రక్తం మరగసాగింది. శరీరం వణుకుతూ కళ్ళు ఎర్రబడుతున్నాయి. అతి కష్టం మీద నిగ్రహించుకుంటున్నాడు. ఒట్టి తాకడమే కాదు, రేప్ చేయాలనిపిస్తోంది అన్నాడొకడు. అంతా పకపకా నవ్వారు. అరుణ్ చైతన్య ఉద్రేకంతో ఊగిపోతున్నాడు. మరింక ఆలస్యమెందుకు కానీ అన్నాడింకొకడు రెచ్చగొడుతున్నట్లు. రేప్ చేస్తానన్న వాడికి మైకం తలదాకా ఎక్కింది. గబాల్న ముందుకెళ్ళి అన్నింటికన్నా మరీ కొట్టొచ్చినట్లు కనబడుతోన్న బొమ్మ దగ్గరికి వెళ్ళి చుట్టూ చేతులేసి కావలించుకున్నాడు. తర్వాత పెదుముల మీద పెదుములాంచి ముద్దు పెట్టుకున్నాడు. మిగతా వాళ్ళంతా ఈలలు చప్పట్లు ప్రొసీడ్ ప్రొసీడ్ అని అరుస్తున్నారు. వాడికి తానేం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఇంకా వికారమైన చేష్టలు చేయబోతున్నాడు. అరుణ్ చైతన్య ఇహ నిగ్రహించుకోలేకపోయాడు. ముందుకొక్క దూకు దూకి ఆ రౌడీని పట్టుకుని వెనక్కి లాగేశాడు. డొక్కలో ఓ తాపు తన్నాడు. అతను కింద పడిపోయి ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు. ఆమె ఎవరనుకున్నవరా రాస్కెల్? నా భార్య, నా ప్రియురాలు, నా ప్రాణం. ఆమెనింత అవమానం చేస్తావా అని ఇష్టమొచ్చినట్లు తంతున్నాడు. మిగతా వాళ్ళంతా షాకు నుంచి కోలుకొని అతని మీద కలియబడ్డారు. బొమ్మనేదో చేస్తే నీకేమిట్రా? అయితే అంత అందమైందన్నమాట నీ పెళ్ళం, దాన్ని కూడా. అరుణ్ చైతన్యలోని పైశాచిక బలం ఒక్కసారి విజృంభించినట్లయింది. 5, 6 మీదపడి కూడా అతన్నేమీ చేయలేకపోయారు. అందర్నీ చావచెత్త కొట్టి వదిలిపెట్టాడు. ఆ గలాటాలో, దారుణమైన కొట్లాట్లో బొమ్మలన్నీ కిందపడి నాశనమైపోయాయి. అది చూసి అతనిలోని ఉద్రేకం మరింత ఎక్కువైపోయింది. ముందు వెనక చూడకుండా అందర్నీ పట్టుకుని బాది పారేశాడు. ఒకడికి తల పగిలిపోయింది, ఒకడికి నడుం విరిగిపోయింది, ఒకడికి మెడ నలిగిపోయింది. అంతా మారణ హోమంలా తయారయింది. అరుణ్ చైతన్య వల్ల చావు దెబ్బలు తిన్న 5గురు అతని మీద పగబట్టారు. ఆ పగ తీర్చుకోవడానికి వివిధ ఉపాయాలు ఆలోచించి ఓ పథకం పన్ని అతను పథకం ప్రకారం ఆ ఇంట్లో లేనప్పుడు పద్మమాలినిని ఎత్తుకుపోయారు. వాళ్ళల్లో పగ అగ్నిపర్వతంలా రగులుతోంది. రేప్ చేయడానికని ఎత్తుకుపోయారు. పీకల దాకా తాగి ఆమె మీద దాడి చేయడానికి సన్నాహం ప్రారంభించారు. వాళ్ళలోని రాక్షసత్వానికి ఆహుతి కాబోయే ఆఖరి క్షణంలో పద్మమాలినికి తప్పించుకుని పారిపోయే అవకాశం దొరికింది. గదిలోంచి బయటపడి పరిగెత్తసాగింది. అర్ధరాత్రి, కటిక చీకటి, తాను ఎక్కడుందో తెలియని పరిస్థితి. వాళ్ళ బారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఆరాటంలో ఒంటిలోని శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకుని పిచ్చిగా పరిగెడుతోంది. ఆమెని ఎలాగన్నా అందుకోవాలన్న పట్టుదలతో, పట్టుకుని అనుభవించాలన్న ఉత్కంఠతో ఆ కిరాతకులు ఆమెను వెన్నాడుతున్నారు. ఆమె అలసిపోతోంది. ఆమెలోని శక్తి అంతరించిపోతుంది. ఆమె వాళ్ళ రాక్షస హస్తాలకు చిక్కబోయే క్షణం ఆసన్నమైంది. హఠాత్తుగా రోడ్డు మీదకో కారు దూసుకొచ్చింది. ఆమె చూసుకోకుండా రోడ్డుకు తిన్నగా వెళ్ళిపోయింది. కారు డ్రైవ్ చేస్తోన్న వ్యక్తి ఎంత ప్రయత్నించినా ఆమె కారు కింద పడకుండా నిరోధించలేకపోయాడు. ప్రమాదం జరిగిపోయింది. జరిగిన ప్రమాదం వల్ల పద్మమాలిని తలకి బలమైన గాయం తగిలింది. ఆమె చూపును కోల్పోయింది. ఆమెను తీసుకుని అరుణ్ చైతన్య తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఎలాగైనా ఎలాగైనా సరే ఆమెకు చూపు తెప్పించాలి అన్నాడు వగరుస్తూ. కృష్ణ చైతన్య ఆమెను నిశితంగా పరీక్షించాడు. సో ఆమె 2 కళ్ళల్లోనూ రెటీనా పూర్తిగా దెబ్బతింది. ప్రపంచంలోని ఏ శక్తి ఆమెకు చూపుని తెప్పించలేదు అన్నాడు కృష్ణ చైతన్య. సో ఆమెకి ఎలాగైనా కళ్ళు రావాలి. మరి ఎలాగైనా సరే చూపు వచ్చి తీరాలి
ఆమెకు కళ్ళు లేకపోతే నేను బతకలేను. నా జీవితం నిరర్ధకం అంటూ అరుణ్ చైతన్య పిచ్చిపట్టిన వాళ్ళ అరిచాడు. ఐఎమ్ సారీ మై డియర్ యంగ్ మ్యాన్. ఇది ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు పనికొచ్చే కేస్ కాదు. వస్తుంది, వస్తుంది. ఎందుకు రాదో చూస్తాను అంటూ అరుణ్ చైతన్య గట్టిగా అరుస్తూ పద్మమాలిని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి అరుణ్ చైతన్యలో ఉద్రిక్తత మరింత ప్రబలింది. పద్మమాలిని వినాశనానికి కారకులైన 5గురి మీద పగ తీర్చుకోవడానికి ఎంతైనా వెతికాడు. కానీ వాళ్ళు జరగబోయే పరిణామం ఊహించి ఆ ఊరు నుంచి పలాయనమైపోయారు. అతని అన్వేషణ ఫలించలేదు. నీకెలాగైనా చూపు రావాలి. నువ్వు మళ్ళీ వెలుగును చూడగలగాలి. నిరంతరం అదే ధోరణి. పద్మమాలిని ఏడ్చేది. అతన్ని చూసి జాలిపడేది. అతన్ని గురించి భయపడేది. అతను రకరకాలుగా మాట్లాడేవాడు. ఒకసారి ప్రేమ, మరోసారి దుఃఖం, ఇంకొకసారి ఆవేశం. వాటిని తట్టుకోలేక ఉన్నట్లుండి బిగ్గరగా ఏడ్చేసేవాడు. ఒకరోజు అతను బయటకు పోయి ఎంతకు రాలేదు. పద్మమాలిని ఎదురు చూసి చూసి ఇక ఉండలేక అతని కోసం బయలుదేరింది. ఆమె చాలా ఉద్రేకపూరితమైన మానసిక స్థితిలో ఉంది. అతను ఉన్మత్తుడైపోతున్నాడు రాను రాను. అంధకార బంధురమైపోయిన జీవితంలో ఏ ఆశ కనపడడం లేదు. అతను ఏమయ్యాడు? ఎందుకు రాలేదు? అతను కూడా లేకపోతే? రోడ్డుకు అడ్డంగా పడి నడిచిపోతుంది. ఒక సిటీ బస్ రాక్షసిలా మీదకు దూసుకొస్తోంది. రోడ్డుకి అటుకేసి నిలబడి ఇటు రావడానికి ప్రయత్నిస్తోన్న అరుణ్ చైతన్య ఈ దృశ్యం చూశాడు. పద్మమాలిని అని పిలిచాడు గుండెలు పగిలిపోయేటట్లుగా. ఆమెకు వినిపించలేదు. ఆమెను ఎలాగైనా కాపాడాలనే ప్రయత్నంలో అతని చేతుల్లో ఆమె కోసం తెస్తోన్న చీరలున్న ప్యాకెట్లు విసురుగా గిరాటేసి రోడ్డుకి అడ్డంగా పరిగెత్తాడు. ఒక్క క్షణంలో ఆమెను తప్పించే పరిస్థితి చేయి దాటిపోయింది. సిటీ బస్ ఆమె మీద నుంచి మృత్యు రాక్షసిలా వెళ్ళిపోయింది. పద్మమాలిని మరణించిన తర్వాత అతని ప్రవర్తన మరింత చిత్రంగా మారిపోయింది. మనసులో ప్రళయం లాంటి కల్లోలం. మనుషులంటే పగ, ద్వేషం. ఎవరైనా అందమైన కళ్ళున్న ఆడవాళ్లు కనిపిస్తే అతని రక్తం ఉడికెత్తిపోయేది. ఎవరైనా కళ్ళు లేని ఆడవాళ్లు ప్రమాదానికి లోనవుతూ కనిపిస్తే అతని గుండె నీరైపోయేది. ఈ విచిత్రమైన ద్వంద్వ ప్రవృత్తిలో అతను ప్రపంచంలోని ఏ సైకాలజిస్టుకు అర్థం కాని వింత మేనియాక్లా మారిపోయాడు. గుండెల్లో ఎప్పుడూ అగ్నిపర్వతం రగులుతూ ఉండేది. తన పద్మమాలిని జీవించే ఉంది. తాను తయారు చేసే బొమ్మల్లో ప్రాణం పోసుకునుంది. కానీ కళ్ళు లేకపోవడం వల్ల పాపం చూడలేకపోతుంది. మనసు విప్పి మాట్లాడలేకపోతుంది. ఆమెకి ఎలాగైనా కళ్ళు తెప్పించాలి. తనని చూడగలిగేలా చెయ్యాలి. పిచ్చిగా వెర్రిగా బొమ్మలు తయారు చేస్తున్నాడు. ఆ బొమ్మలలో రంజితకు తెలివొచ్చింది. తలంతా భరించలేనంత బరువు. తాను ఎక్కడుంది? బలవంతాన కళ్ళు విప్పి పరిసరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఏంటిది? ఆపరేషన్ థియేటర్లా ఉంది. ఆమెకు క్రమక్రమంగా అర్థమవుతోంది. కానీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు చూసిన ఆపరేషన్ థియేటర్ తను కాళ్ళు చేతులు కదిలించడానికి ప్రయత్నించింది. గట్టిగా కట్టేసున్నాయి. విదిలించుకోవడానికి ప్రయత్నం చేసింది. 1 మిల్లీమీటర్ కూడా కదల్లేదు. తల పక్క నుంచి చిన్న నవ్వు వినిపించింది. తల కదల్చడానికి ప్రయత్నించి లాభం లేకపోయింది. కళ్ళు పైకెత్తి చూసింది. అతను పూర్తిగా కనపడడం లేదు. తల దగ్గర ఏదో కదిలినట్లయింది. ఆమెకు అర్థమవుతోంది. ఎడమ కంటికి కొంచెం దూరంలో నీడిల్ దిగబడుతున్నట్లు చురుకుమంది. తర్వాత లోపలికేదో జరజర పోకుతున్నట్లు అనుభూతి. ప్రఫుల్లకుమారం మెదడులో ఇంకా ఆలోచనలు మెదులుతూనే ఉన్నాయి. డాక్టర్ కృష్ణ చైతన్యకు ఈ కిరాతకాలన్నీ చేసేది తన కొడుకేనని అనుమానం ఉంది. కానీ బయటకు చెప్పలేకపోతున్నాడు. డాక్టర్ వసంత్ కుమార్ మొదటి నుంచి పెద్ద సైకోపాత్. అతని ప్రవర్తనలో విపరీతమైన వర్షన్ ఉండేది. అతని బిహేవియర్లోని దుడుకుతనం వల్ల మొదటి నుంచి అతనికి అతని భార్యకు పడేది కాదు. అతని భార్య దగ్గర సుఖం లేకపోవడం వల్ల మరో స్త్రీతో పొందు పెట్టుకున్నాడు. దాంతో భార్యకు అతనికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటూ ఉండేది. ఆమె మానసికంగా అతన్ని హింసించినప్పుడల్లా భార్య మీద అతనికి వైముఖం, అతనిలో ఉన్న ఉద్రేకం పెరిగిపోతూ ఉండేది. డాక్టర్ ప్రద్యుమ్న మొదటి నుంచి వసంత కుమార్ని అనుమానిస్తూ ఉండేవాడు. సంకేతిని మీద ప్రేమ అతని అనుమానం మరింత పెంపొందించేటట్లుగా చేసింది. ప్రద్యుమ్న, వసంతకుమార్ ఒకరినొకరు ద్వేషించుకుని దారుణంగా హింసించుకున్నారు. ఈ దశలో వసంతకుమార్ని అతని భార్య రెచ్చగొట్టింది. మానసిక ఉద్రిక్తతకు గురై అతనామెను చంపేశాడు. తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకుని అక్కడి నుంచి పరారైపోయాడు. అతను జరిగిందంతా వివరించడానికి, మొదటి నుంచి జరిగే కిరాతకాలకు తాను కారణం కానని చెప్పడానికి వసంతకుమార్ ప్రద్యుమ్నని కలుసుకున్నాడు. ప్రద్యుమ్న అతను చెప్పేది వినిపించుకోకుండా అతనే హంతకుడని వాదిస్తూ కలియబడ్డాడు.
ఇద్దరూ ఘోరంగా పోరాడుకున్నారు. ఆ పోరాటంలో తన ప్రాణాల్ని రక్షించుకోవడానికి వసంతకుమార్ ప్రద్యుమ్నని చంపక తప్పలేదు. 2 హత్యలు చేసిన వసంతకుమార్ పరారీలో ఉండక తప్పలేదు. ఆశాదీప్తి నేరస్తుణ్ణి చూసినప్పుడు అతని చిత్రాన్ని తన రక్తంతో గీసి ఆ బొమ్మని జాకెట్లో భద్రపరిచింది. నేరస్తుడు అది గమనించాడు. ఆమె ఇంజెక్షన్ వల్ల మత్తులో ఉన్నప్పుడు జాకెట్లోంచి ఆమె గీసిన బొమ్మని తీసేసి మరో గుడ్డముక్క మీద తన రక్తంతో వసంతకుమార్ బొమ్మ గీసి ఆమె జాకెట్లో ఉంచాడు. వసంతకుమార్ నేరస్తుడు అనుకోవడానికి అది దోహదపడింది. ఈలోగా రసజ్ఞ వల్ల కంటికి గాయమైన నేరస్తుడు కృష్ణ చైతన్య దగ్గరకు మారువేషంలో రావడం, అతనే మొదట్నుంచి కిరాతకాలు చేస్తోన్న వ్యక్తిగా కృష్ణ చైతన్య అనుకోవడం జరిగింది. కానీ డాక్టర్గా మొదట తన బాధ్యత నెరవేర్చాడు. రంజిత అతన్ని బంధించడానికి రాకపోయినా ఆపరేషన్ అయ్యాక తానే పోలీసులకు తెలియజేసే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ లోపలే రంజిత రావడం, నేరస్తుడు పారిపోవడం జరిగింది. పరారీలో ఉన్న వసంతకుమార్ అరుణ్ చైతన్య స్థావరాన్ని తెలుసుకున్నాడు. ఈ సంగతి గురించి చెప్పడానికే కృష్ణ చైతన్యను ఒక ఇంటి అడ్రస్ చెప్పి అక్కడకు రమ్మన్నాడు. ఈ లోపలే జరిగేది తెలుసుకుని అరుణ్ చైతన్య వసంతకుమార్ని చంపేశాడు. కృష్ణ చైతన్య కుమారుడి మీద మమకారాన్ని చంపుకున్నాడు. అందుకే మొదట రంజితకు చూపు పోకపోయినా ఆమె అందురాలు అయినట్లు ప్రకటించాడు. తర్వాత జరిగిందంతా ప్రఫుల్ల కుమార్కి చెప్పేశాడు. ఉన్నట్లుండి ప్రఫుల్ల కుమార్ ఉలిక్కి పడ్డాడు. రంజిత, ఆమెకి ఏం జరుగుతోంది? మిగతా అందరి స్త్రీలలాగే ఆమెకు ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని అతని బంధనాలు ఊడదీసుకోవడానికి ప్రయత్నించసాగాడు. కంటి చుట్టూ ఉన్న ప్రాంతమంతా తిమిరెక్కిపోయింది. అతను స్కేల్ పేల్ చేతిలోకి తీసుకున్నాడు. రంజిత్కు జరిగేదంతా అర్థమవుతోంది. ఇంకా కొన్ని క్షణాల్లో తాను ఉన్నట్లుండి వెనక అలికిడైంది. అతను ఉలిక్కిపడి తల తిప్పి చూసేసరికి డోరు దగ్గర ప్రఫుల్ల కుమార్ నిలబడున్నాడు. అరుణ్ చైతన్య అతని కేసి తిరిగాడు. ఇద్దరూ ఒకరికొకరు అభిముఖంగా నిలబడున్నారు. ప్రఫుల్ల కుమార్ ఒక్క సెకను కూడా ఆలస్యం చేయదలచలేదు. అక్కడ నిలబడుంది అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని అతనికి తెలుసు. అరుణ్, ఇహ నీ దురాఘాతాలకు ఆట కట్టు అంటూ మీదకు దూకాడు. ప్రఫుల్ల కుమార్కు తన శరీర దారుఢ్యం మీద, బల సంపద మీద చాలా నమ్మకం. అటువంటిది అరుణ్ మీదకు దూకినప్పుడు ఓ ఉక్కు శరీరం మీద పడిన అనుభూతి కలిగింది. అతను పూర్తిగా తనని తాకకముందే అరుణ్ ఒక్క విదిలింపు విదిలించాడు. ప్రఫుల్ల కుమార్ ఓ రాక్షస హస్తం విసిరేసినట్లు కొన్ని అడుగుల దూరంలో పోయి పడ్డాడు. తలంతా తునాతునకలైపోయినంత బాధ కలిగింది. షాకు నుంచి తేరుకుని పైకి లేవబోతున్నాడు. అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా అరుణ్ అతని మీదకొచ్చి పడ్డాడు. ఓ కొండొచ్చి మీదకు వాలినట్టుగా ఫీల్ అయ్యాడు. బలమంతా ఉపయోగించి అతన్ని పక్కకు తోసేయడానికి ప్రయత్నించాడు. శక్తి చాలలేదు. పైనున్న శరీరం అంగుళమైన పక్కకి కదలలేదు. చేతులతో మోదాడు, మొహం మీద కొట్టాడు. అరుణ్ కొంచెమైనా చలించలేదు. అతని రాక్షస హస్తాలు ప్రఫుల్ల కుమార్ మెడ చుట్టూ బిగుసుకున్నాయి. ప్రఫుల్ల కుమార్కు ఊపిరి ఆడడం లేదు. కనుగుడ్లు పైకి పొడుచుకుని వస్తున్నాయి. ఇతను మనిషా, రాక్షసుడా? ప్రాణం ఎటో ఎగిరిపోతోంది. ఒంట్లో శక్తి అంతరించింది. తెలివి తప్పిపోతుంది. వెనక ఏదో అలికిడి. అరుణ్ తల తిప్పి చూసే లోపల అతని భుజం తెగిపోయినంత పని రక్తం సరసరమంటూ ప్రవహించింది. ప్రఫుల్ల కుమార్ని వదిలేసి వెనక్కి తిరిగి చూశాడు. అతనికి కొన్ని అడుగుల దూరంలో మరుగుజ్జువాడు నిలబడున్నాడు. గోకుల్, ఓసారి నా దెబ్బ ఎలాంటిదో రుచి చూసి కూడా మళ్ళీ రావడానికి సాహసించావా అంటూ అరుణ్ అతని మీదకు దూకబోయాడు. మరుగుజ్జువాడి చేతిలోంచి ఓ ఆయుధం రివ్వుమని ఎగురుకుంటూ వచ్చి అతని కాలిని తాకింది. కాలు తెగిపోయినంత పనైంది. అతను నరరూప రాక్షసుడు కాబట్టి తట్టుకున్నాడు. కానీ ఇంకొకరైతే ఆ దెబ్బకు కుప్పకూలిపోయేవారే. రక్తం ధారలుగా ప్రవహిస్తోంది. బాధను భరిస్తూ అడుగు ముందుకు వేయబోయాడు. చక్రం ఎగురుకుంటూ వచ్చి రెండో కాలిని కూడా నరికినంత పనిచేసింది. జేబులోంచి రివాల్వర్ తీద్దామని చేతిని జేబులో పెట్టి మెరుపులా బయటకు లాగాడు. మరుగుజ్జువాడి చేతిలోని ఆయుధం అంతకన్నా వేగంగా దూసుకొచ్చింది. మణికట్టు దగ్గర తెగి రివాల్వర్ అంత దూరంలో ఎగిరిపడింది. గోకుల్ వంక ఆశ్చర్యంగా చూశాడు. నువ్వంటూ ఉంటావే, ప్రపంచంలోని ఏ శక్తి ఇప్పుడు రక్షించలేదని. అది ఇప్పుడు నీకే వర్తిస్తుంది అరుణ్. చక్రం ఎగురుకుంటూ వచ్చి మెడం తాకింది. రక్తం కాల్వలు కట్టింది. ఒక పక్క నుంచి ప్రఫుల్ల కుమార్ లేస్తున్నాడు. అరుణ్కు ఇహ ఇక్కడ ఉండడం ప్రమాదకరం అనిపించింది. గోకుల్ చేతిలోంచి ఒకదాని వెంట ఒకటి ఆయుధాలు బ్రహ్మాస్త్రాలుగా దూసుకొస్తున్నాయి. గబాల్న బయటకు పరిగెత్తాడు. గోకుల్, అతను పారిపోతున్నాడు అన్నాడు ప్రఫుల్ల కుమార్ కంగారుగా. గోకుల్ నవ్వాడు. ఇక్కడి నుంచి తప్పించుకుని పోవడం అతని తరం కాదు అన్నాడు.
అరుణ్ చైతన్య రక్తధారలు పడుతోన్న శరీరంతో ఓ గదిలోకి పరిగెత్తుకుని వెళ్ళాడు. గదిలో బొమ్మ నిలబడుంది. చూసావా పద్మమాలిని, నీకు చూపు తెప్పిద్దామని నేనెంతో శ్రమించి ఐబాల్స్ తీసుకొచ్చి నీ కమరుస్తుంటే అదిరిపడి మాట ఆపేసి కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు. బొమ్మ ముందు కదులుతోంది. పద్మ. బొమ్మకు కళ్ళు లేకపోవచ్చు. శబ్దాన్ని బట్టి అతను ఎక్కడున్నాడో ఊహించింది. బొమ్మ చెయ్యి గాల్లోకి లేచింది. ఆ చేతిలో ఓ కత్తుంది. అతను విభ్రాంతుడై చూస్తున్నాడు. కత్తి కసుక్కున అతని భుజంలో దిగబడింది. పద్మ. బొమ్మ పెదవులు కదిలాయి. రాక్షసుడా. కత్తి మళ్లీ పైకి లేస్తోంది. అతను ఆశ్చర్యంలోంచి కోలుకోలేకపోతున్నాడు. బొమ్మ దూసుకొస్తోంది. ఏం చెయ్యాలో తెలియక బయటకు పరిగెత్తాడు. మరో గదిలోకి. పద్మ. బొమ్మని చేరుకుని ఏదో చెప్పబోతున్నాడు. బొమ్మ కదిలింది. చేతిలోని కత్తి అతని శరీరంలోకి దిగబడింది. ఏంటిది? కళ? నిజమా? ఎందుకిలా జరుగుతోంది? శరీరంలోంచి రక్తం ధారలు కడుతోంది. అలాగే పరిగెడుతున్నాడు. ఏ గదిలోకి వెళ్ళినా బొమ్మ కదులుతోంది. అతన్ని పొడిచి పారేస్తోంది. అతనికి అర్థం కావడం లేదు. క్షణక్షణానికి ఒంట్లో శక్తి నశించిపోతుంది. తూలుకుంటూ తూలుకుంటూ వరండాలోకొచ్చి నిలబడ్డాడు. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఎటు పోవాలి? ఎవరు వీళ్ళంతా? అడుగుల చప్పుడు. త్రుళ్ళిపడి తలెత్తి చూశాడు. చుట్టూ బొమ్మలు. బొమ్మలా? నిజంగా మనుషులా? అతని చేత అతి కిరాతకంగా, పరమ రాక్షసంగా కళ్ళు పెరికివేయబడి జీవితాలు అంధకారబంధురమైపోయిన స్త్రీలు కసితో, వృక్షతో, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ అతని అంతం చూడాలని పరవళ్లు తొక్కుతూ అలా చుట్టూ కమ్ముకొన్నారన్న సత్యం అతనికి అర్థం కావడం లేదు. చూపు లేకపోయినా రసజ్ఞ ప్రేరణ వల్ల ఉత్తేజితులై అతన్ని నలిపి నాశనం చేయాలనే ఉద్దేశంతో దండయాత్రకు వచ్చారన్న సత్యం అతనికి తెలీదు. అతన్ని గాఢంగా ప్రేమించిన లోక కళ్యాణం కోసం తన మనసుని చంపుకొని తన మనోచక్షువులతో అతని ఉనికి పసిగట్టి మనోజ్ఞ రసజ్ఞకు సాయపడి వ్యూహం పన్నిందన్న నిజం అతనికి తెలీదు. శరీరం నుండి రక్తం ధారలు కారుతుండగా, కళ్ళు చీకట్లు కమ్ముతుండగా నిలబడి చుట్టూ చూశాడు. బొమ్మలు అతని వైపు కదులుతూ కబళించడానికన్నట్లు దూసుకొస్తున్నాయి. శబ్దాన్ని బట్టి అతను ఎక్కడున్నాడో ఊహిస్తూ అటుకేసి కదులుతున్నాయి. అతని వల్ల భవిష్యత్తంతా అంధకారబంధురమైపోయిన శరీరాలు, భగభగ భొగభుగా పొంగే లావాలాంటి మనసులను భద్రంగా దాచుకున్న శరీరాలు, జీవితం మీద ఆసక్తి మమకారం నశించి జీవచ్ఛవాల మాదిరి రోజులు వెళ్లదీస్తోన్న శరీరాలు, చూపు లేకపోయినా కళ్ళు లేకపోయినా శూన్యంలోంచి నిప్పులు వెదజల్లుతోన్న శరీరాలు, నిరత్తురుడై నిస్సహాయుడై నీరసుడై నిశ్చలుడై చూస్తూ ఉండిపోయాడు. అందరిలోనూ మధ్యలో రసజ్ఞ. ఒరే రాక్షసుడా, ఎంతమంది జీవితాలను నాశనం చేశావురా నిన్ను! ఏం జరుగుతుందో తెలియకముందే ఆడపులిలా శబ్దాన్ని బట్టి గ్రహిస్తూ అతని మీదకు దూకింది. ఆమె చేతిలోని కత్తి కసి తీరేటట్లుగా అతని శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ పొడిచి పారేసింది. కుంగిపోతున్న శక్తినంతా కూడదీసుకుంటూ షాక్ నుంచి కోలుకుని ఆమె నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా కళ్ళల్లో నిప్పులు చొరకత్తులు దిగబడినట్లు ఆమె వాడి గోళ్లు అతని కళ్ళల్లో దిగబడిపోయాయి. బాధతో కెవ్వుమని కేక వేశాడు. 2 కళ్ళలోంచి రక్తం ధారలు కడుతోంది. కళ్ళ ముందు చీకటి వ్యాపించింది. మామూలు చీకటి కాదు, ఎంతోమంది జీవితాలను బలిగొన్న కారుచిచ్చులాంటి చీకటి. బాధ, మంట, అణువణువున చిత్రవద. ఎంతోమంది చుట్టూ కమ్ముకొస్తున్నట్లు ప్రతిధ్వనులు. తూలుతూ పరిగెత్తాడు. రేలింగ్, తర్వాత మెట్ల వరస. అడుగు వెయ్యబోయి కాలు జారి కిందకు దొర్లుకుంటూ పడిపోయాడు. అతని నెత్తురుతో ప్రతి మెట్టు తడిసింది. చివరి మెట్టు కూడా దాటిపోయాడు. నెత్తుటి విగ్రహంలా, రక్తపు రాక్షసుళ్లా లేచి నిలబడ్డాడు. మెయిన్ డోర్ ఎటుందో తెలుసు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అటుకేసి నడిచాడు. దారిలో ఏదో ఆపినట్లయింది. నిలబడున్న మెత్తటి శరీరం. నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. గుర్తుపట్టాడు. మనోజ్ఞ. నువ్వేనా వీళ్ళందరికీ దారి చూపించింది? అవును, నేనే. మనోజ్ఞ. ఎవడో ఒక కామాంధుడు నిన్ను రేపు చేయబోతుంటే రక్షించాను. అగ్ని ప్రమాదానికి గురై ఆహుతి కాబోతుంటే కాపాడాను. నువ్వా వీళ్ళందరినీ నా మీద కుసుగొల్పింది? అవును, నేనే అంది మనోజ్ఞ. నా జీవితం నాకు ముఖ్యం కాదు. ఎన్నో బాధతప్త హృదయాల దుఃఖాన్ని, అంధకార బొందుర నిరర్ధక నిస్తేజ జీవితాల్ని ఒక భయంకర ఉన్మత్తుడి నుంచి, నర్రూప రాక్షసుడి నుంచి ఎందరో అమాయకుల్ని కాపాడే బాధ్యత నాకుంది. అందుకే నీ ఉనికి పసిగట్టాను. రసజ్ఞకు ఆచూకీ ఇవ్వడమే కాకుండా తోడయ్యాను. రాక్షసి అన్నాడతను. అతని చేతులు ఆమె మెడ చుట్టూ బిగుసుకున్నాయి. మనోజ్ఞ నవ్వింది. నాకు బ్రతకాలనే కాంక్ష లేదు. ఇప్పుడు అసలు చచ్చిపోయింది. కానీ
క్షణక్షణం బలహీనపడిపోతున్న అతని చేతులు ఆమె మెడను నులిమేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. మనోజ్ఞ నిశ్చలంగా అలాగే నిలబడుంది. క్రమక్రమంగా ఆమె ఊపిరి బీసుకుపోతుంది. అతని చేతులకు అంటుకున్న రక్తం ఆమె మెడను తాకి అక్కడి నుంచి స్రవిస్తోందా అన్న భ్రమని కలిగిస్తోంది. ఇంకా కొన్ని సెకన్లు ఆమెలోంచి జీవం అంతరించిపోవడానికి ఉన్నట్లుండి ఆ భవనమంతా ప్రతిధ్వనించేటట్లు ఢామ్ అన్న శబ్దమైంది. అరుణ్ చైతన్య వీపులోంచి రివాల్వర్ గుండు దూసుకుపోయింది. మనోజ్ఞ మెడ మీద నుంచి అతని చేతులు జారిపోయాయి. నేల మీద వాలిపోయి గిలగలా కొట్టుకుంటున్నాడు. రంజిత చేతిలోని రివాల్వర్తో మెట్ల మొదట్లో రైలింగ్ దగ్గర ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడింది. ఆమె చేతిలోని రివాల్వర్ పొగలు కక్కుతూ అవసరమైతే మరోసారి ప్రయోగించడానికని సిద్ధంగా ఉంది. ప్రఫుల్ల కుమార్ కళ్ళు లేకపోయినా శూన్యంలోంచి నిప్పులు కురిపిస్తోన్న స్త్రీల మధ్యలో ఉప్పొంగే ఉద్రేకంతో నిలబడున్న రసజ్ఞ పక్కకు చేరి ఆమె భుజం మీద చేయి వేశాడు. ఒక పరమ కిరాతకుడు, నరరూప రాక్షసుడు, ప్రపంచంలోని ఏ సైకియాట్రిస్టు ఊహకు అందని ఓ మ్యానియాక్ ఆఖరి శ్వాస విడవడం కోసం పడే మరణ యాతనను, లోకానికి ఒక పిశాచ పీడ నుంచి విముక్తి కలిగించే ఆ దృశ్యాన్ని కళ్ళు పెద్దవి చేసి తిలకిస్తున్నాడు. ఇంతటితో కళ్ళు అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవలలో అంతా కూడా కళ్ళుకు సంబంధించిన టెర్మినాలజీ ఉంది. నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చినంత వరకు అది క్లియర్గా చదవడానికి ప్రయత్నించాను. నేను ఇప్పుడు వరకు చాలా నవలలు చదివాను, కానీ వీటిలో కూడా ఇంత అచ్చుతప్పులు ఉన్న నవల నేను ఎక్కడా చదవలేదండి. చాలా కష్టమైంది ఈ నవల చదవడానికి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అక్కడ అచ్చుతప్పులు ఎలా ఉన్నాయి అనేది. ఒక చోట ఫ్లూయిడ్స్ బదులు క్లూయిడ్స్ అని ప్రింట్ అయింది. నాకు ఆ పదం తెలుసు కాబట్టి దాన్ని కరెక్ట్ చేసి చదివాను. వెయిన్ అనే చోట పెయిను, సెజర్స్ అనే చోట సిస్టరు, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ అనే చోట ప్రతీకారేచ్ఛతో మిగిలిపోతూ, ఇలా చాలా చాలా అచ్చుతప్పులు ఉన్నాయండి. అలాగే సంకేతిని, సాంకేతిని, అందుట్లో ఏది కరెక్ట్ వర్డో నాకు తెలియదండి, ఎందుకంటే నేను ఆ పేరు ఎప్పుడూ వినలేదు. ఒక్కొక్క చోట సంకేతిని అని పడింది, ఒక్కొక్క చోట సాంకేతిని అని పడింది. అలాగే ప్రఫుల్ల కుమార్, ప్రఫుల్ల కుమార్, ఇందుట్లో కూడా ఏది కరెక్ట్ నాకు తెలియలేదు. అక్కడ ఏముంటే అదే చదవడం జరిగింది. నాకు కళ్ళకు సంబంధించిన ఆ టెర్మినాలజీ అస్సలు తెలియదు. కొన్ని కొన్ని తెలుసు కాబట్టి దాంతో ఏదో మేనేజ్ చేసి అలా చదివాను. చాలా చోట్ల ఆ పదాన్ని ఎలా పలకాలో తెలియక అక్కడ ఏముందో అదే చదవడం జరిగింది. ఎక్కడైనా తప్పులుగానుంటే దయచేసి క్షమించండి. ఇంకొక నవలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.